స్విట్జర్లాండ్లో బిజీగా పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి అటెండ్ అవుతారు. దావోస్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రభుత్వ స్కూల్స్కు పూర్వ వైభవం తెస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సర్కార్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మంత్రులు. స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశానికి అటెండ్ కానున్నారు. జూరిచ్ ఎయిర్పోర్టు నుంచి దావోస్ కు బయలుదేరారు సీఎం రేవంత్. సీఎం తో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉన్నత అధికారులు దావోస్ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రాధాన్యాలను ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం వివరించనుంది. 3 రోజుల దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత అధికారులు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. తొలి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో ప్రసంగించాల్సిందిగా ఆయనను నిర్వాహకులు ఆహ్వానించారు. అక్కడ జరిగే చర్చాగోష్ఠిలో పురోగమిస్తున్న వైద్య రంగంపై సీఎం మాట్లాడనున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ అనే అంశంపై ప్రసంగించనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ లో ఎకనామిక్ ఫోరం సదస్సు ముగిసిన తర్వాత 18న జూరిచ్ నుంచి లండన్ వెళ్తారు సీఎం రేవంత్. అక్కడి నుంచి 20న బయలుదేరి 21న ఉదయం వరకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రభుత్వ స్కూల్స్ కు పూర్వ వైభవం తెస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణలో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. ప్రజాభవన్ లో ఎస్టీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు బట్టి విక్రమార్క. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్లో జరిగిన భూ తగాదాల గొడవను కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ ఏనాడు ప్రోత్సహించదన్నారు. భూ వివాదంతోనే బీఆర్ఎస్ కార్యకర్త హత్య జరిగిందని చెప్పారు. కేటీఆర్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు జూపల్లి. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదాల జరిగినటువంటి సంఘటన, దాన్ని ఎన్నికలై నెల రోజులు గడిచిన సందర్భంలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నమే బాధ అనిపిస్తుంది. చనిపోయిన మల్లేష్ కుటుంబానికి పరామర్శించడం తప్పు లేదు. డెఫినెట్ గా ఎవరు మరణించినా బాధ ఉంటుంది. ఆ కుటుంబానికి మేము కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. మాకు మాట్లాడి చిన్న తగాదాలు భూతాలు కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, కానీ అనవసరంగా రాజకీయ కక్షలు పెరిగిన కింద చెప్పేటువంటి తత్వం మాది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వంపై విపక్షాలు చేసే చిల్లర విమర్శలను పట్టించుకోమని చెప్పారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు మంత్రి. దేవుని దగ్గర రాజకీయాలపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు పొన్నం. కొంత మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొడతామనేటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పరిపాలించే శక్తినిచ్చి ప్రజా సమస్యల మీద ఏమున్నా ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి మాకు ఆశీర్వదించమని కోరుతూనే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ఈ దేవాలయ అభివృద్ధి జరిగే విధంగా మా బాధ్యత తీసుకుంటాం. అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. మోదీ రామాలయాన్ని బీజేపీకి చెందిన టెంపుల్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. అయ్యా, ట్రస్ట్ ఆధ్వర్యంలో టెంపుల్ జరిగే దాంట్లో కంటే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో స్వయంగా వారి పార్టీ నాయకులు, ఆ ట్రస్ట్ లో ఉన్న వీళ్ళంతా కలిసి మెలిసి ఉండి దీన్ని ఒక బీజేపీ కార్యక్రమం లేక బీజేపీ పార్టీ దేవాలయం లాగా తయారు చేస్తున్నారు. ఇది రాముడు దేవాలయం, రాముడి ఆలోచన, రాముడి సిద్ధాంతం దానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని వక్రీకరిస్తున్నారు. కాబట్టి మేము ఓటర్లేదు తప్ప మేము రాముడు దేవాలయానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఆయన అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి రకరకాల పోస్టులు పెట్టారు కేటుగాళ్లు. బీజేపీతో పాటు టీడీపీకి సంబంధించినవి, తమిళనాడులో రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. ఫేస్బుక్ నుంచి వచ్చే పోస్టులకు ఎవరూ స్పందించొద్దన్నారు మంత్రి దామోదర.